ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? యెషయా గ్రంథం 41 అధ్యాయం 10వ వచనం. ఐషియా చాప్టర్ 41 వర్స్ 10. నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడై ఉన్నాను, దిగులు పడకుము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయం చేయువాడును నేనే, నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. డోంట్ బీ అఫ్రేడ్, ఫర్ ఐ యామ్ విత్ యూ. డోంట్ బీ డిస్కరేజ్డ్, ఫర్ ఐ యామ్ యువర్ గాడ్. ఐ విల్ స్ట్రెంథెన్ యూ అండ్ హెల్ప్ యూ. ఐ విల్ హోల్డ్ యూ అప్ విత్ మై విక్టోరియస్ రైట్ హ్యాండ్. ఈరోజు నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నావో నాకు తెలియదు, ఏం బాధపడుతున్నావో నాకు తెలియదు, దేని విషయమే చింతిస్తున్నావో నాకు తెలియదు. ఇన్ని డేస్ ట్రై చేసి మళ్ళీ ప్రయత్నించి ఓడిపోతున్నావేమో. నీ ఆరోగ్యపు విషయమైనా, లేదా ఏదైనా ఎగ్జామ్ విషయమైనా, నీ కెరీర్ విషయమై, అది ఏదైనా ఉండొచ్చు. నువ్వు ఓడిపోతున్నావేమో, భయపడుతున్నావేమో. కానీ ఈరోజు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నిన్ను భయపడదు అంటున్నాడు, దిగులు పడొద్దు అంటున్నాడు. ఎందుకంటే ఆయన నీతో ఉన్నాడంట, ఆయన నీ దేవుడై ఉన్నాడంట. నీకు సహాయం ఇక్కడి నుంచి వస్తుందని నువ్వు ఆలోచిస్తున్నావా? ఒంటరిగా ఉన్నానని ఆలోచిస్తున్నావు కదా. దేవుడు ఈరోజు ఏమని చెప్తుందంటే, ఆయననే నిన్ను బలపరచబోతుందంట, ఆయననే నీకు సహాయం చేయబోతుందంట. ఆయన నీ దక్షిణ హస్తంతో నిన్ను పట్టుకొని నడిపించబోతున్నాడంట. నువ్వు ఇక మీదట అపవిజయం చూడవు, విజయాన్ని నువ్వు చూడబోతున్నావు. దేవుడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు కదా, ఇన్ని డేస్ నా లైఫ్ వేస్ట్ అయ్యిందని. కానీ ఇక్కడ నుంచి దేవుడు చెప్తున్నాడు, నీ లైఫ్ వేస్ట్ అవ్వలేదంట. నీ లైఫ్ ఎప్పుడు వేస్ట్ అవ్వనీయడు ఆయన. నీ చెయ్యి పట్టుకొని నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. నీ ద్వారా, నీ జీవితం ద్వారా, నీకు వచ్చే సాక్ష్యం ద్వారా ఎందరో మారబోతున్నారు. ఈరోజు నమ్ము, విశ్వసించు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు, నీతోనే నడవబోతున్నాడు, నిన్ను తన చెయ్యి పట్టుకొని నడిపించబోతున్నాడు. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.